పి అనేది పి వాల్యూ ఎంత ఇచ్చాడు? 51 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1, 51 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1, 51 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1. n ఫ్యాక్టోరియల్ అంటే n నుంచి స్టార్ట్ అవ్వాలి, ఒక్కొక్క నంబర్ తగ్గించుకొని n, n-1, n-2 అండ్ సో ఆన్ 1 వరకు రాయాలి. n factorial is n, n-1, n-2 and so on up to 1. p is 51 factorial plus 1. p అనేది 51 factorial plus 1. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ పాయింట్, ఈ 51 factorial అంటే 51 ఇంటూ 50 ఇంటూ 49 అండ్ సో ఆన్ అప్ టు 3 ఇంటూ 2 ఇంటూ 1. ఇది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సార్. 51 ఫ్యాక్టోరియల్ అనేది ఈవెన్ నంబరా? అవును, ఇది ఈవెన్ నంబర్, ఎందుకంటే ఇది 2 తోటి పర్ఫెక్ట్ గా డివైడ్ అవుతుంది. 2 ఇంటూ ఎనీ నంబర్ అది పర్ఫెక్ట్ గా 2 తోటి డివైడ్ అవుతుంది. 51 ఫ్యాక్టోరియల్ అనేది ఈవెన్ నంబర్. 51 ఫ్యాక్టోరియల్ అనేది 3 తోటి డివైడ్ అవుతుందా? 3 తోటి డివైడ్ అవుతుంది. 51 ఫ్యాక్టోరియల్ అనేది 51 తోటి డివైడ్ అవుతుందా? అవుతుంది. 51 ఫ్యాక్టోరియల్ అనేది 1 నుంచి 51 వరకు ఏ న్యాచురల్ నంబర్ తీసుకున్నా దాంతో డివైడ్ అవుతుంది. అది అండర్స్టాండ్ చేసుకొని దాన్ని కొంచెం పక్కన పెడదాం. మనకేం కావాలి? p ప్లస్ 1. p ప్లస్ 1. p వాల్యూ ఎంత? 51 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1. 1 ప్లస్ 1 2. 1 ప్లస్ 1 2. 51 ఫ్యాక్టోరియల్ అనేది ఈవెన్ నంబర్, 2 అనేది ఈవెన్ నంబర్. ఈవెన్ ప్లస్ ఈవెన్ నంబర్ అది ఈవెన్ నంబర్. ఏదైతే ఈవెన్ నంబర్ 2 కంటే ఎక్కువ ఉంది అది ప్రైమ్ నంబర్ అవుతుందా? అవ్వదు. ఓన్లీ ప్రైమ్ నంబర్ విచ్ ఈజ్ డివిజిబుల్ బై 2. ఒకే ఒక్క ప్రధాన సంఖ్య 2 తోటి డివైడ్ అయ్యేది ఏంటి అని అంటే 2 మాత్రమే. కాబట్టి ఇది ఆన్సర్ కాదు. p ప్లస్ 2. p ప్లస్ 2 అంటే 51 ఫ్యాక్టోరియల్ 1 ప్లస్ 2 అంటే ఇది 3. 51 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3. 51 ఫ్యాక్టోరియల్ 3 తోటి డివైడ్ అవుతుందా? పర్ఫెక్ట్ గా అవుతుంది. ఇది 3 తోటి డివైడ్ అవుతుంది, ఇది కూడా 3 తోటి డివైడ్ అవుతుంది. 2 నంబర్లు 3 తోటి డివైడ్ అయ్యాయి, యాడ్ చేస్తే ఆన్సర్ కూడా 3 తోటి డివైడ్ అవుతుంది. 9 ప్లస్ 12 21. 9 3 తో డివైడ్ అవుతుంది, 12 3 తోటి డివైడ్ అవుతుంది, 21 కూడా 3 తోటి డివైడ్ అవుతుంది. ఇది 3 తోటి డివైడ్ అవుతుంది, ఇది 3 తోటి డివైడ్ అవుతుంది. ఆన్సర్ 3 తోటి డివైడ్ అవుతుంది. 3 తో డివైడ్ అయ్యే నంబర్ 3 కాకుండా మిగతా అన్ని నంబర్లు కూడా సంయుక్త సంఖ్యలు. కాబట్టి p ప్లస్ 2 కూడా ప్రైమ్ నంబర్ కాదు. ఈ సెట్ లో ఉన్న ఏ వాల్యూస్ ప్రధాన సంఖ్యలు అని అడిగాడు. p ప్లస్ 1 అనేది ప్రధాన సంఖ్య కాదు, ఎందుకంటే అది ఈవెన్ నంబర్. p ప్లస్ 2 అనేది డివిజిబుల్ బై 3. p ప్లస్ 3 51 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1 ప్లస్ 3. 51 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4. 51 ఫ్యాక్టోరియల్ అనేది ఈవెన్ నంబర్, 4 అనేది ఈవెన్ నంబర్. ఆన్సర్ అనేది ఈవెన్ నంబర్. ఈవెన్ నంబర్ ఖచ్చితంగా అది ప్రధాన సంఖ్య కాదు, కాబట్టి ఇది తీసేస్తున్నాను. అట్లా మనము తీసేసుకుంటే వెళ్తూ ఉంటే లాస్ట్ నంబర్ p ప్లస్ 50 వరకు వస్తుంది. p అనేది 51 ఫ్యాక్టోరియల్ ప్లస్ 50. 51 ఫ్యాక్టోరియల్ అనేది ఈవెన్ నంబర్, 50 కూడా ఈవెన్ నంబర్. ఈవెన్ ప్లస్ ఈవెన్ నంబర్ ఏమవుతుంది? ఈవెన్ నంబర్ అవుతుంది. ఈవెన్ నంబర్ అదర్ దాన్ 2 ఎప్పుడు కూడా ప్రధాన సంఖ్య కాదు. కాబట్టి ఎన్ని ఎలిమెంట్స్ ఈ సెట్ లో ఉన్న ఏ వాల్యూలు ప్రధాన సంఖ్యలు, ఏ వాల్యూలు కూడా ప్రధాన సంఖ్యలు కాదు, ఏ వాల్యూలు కూడా ప్రధాన సంఖ్యలు కాదు. చాలా మంచి ఎగ్జాంపుల్స్. ఏ వాల్యూలు కూడా ప్రధాన సంఖ్యలు కాదు. క్వశ్చన్ అర్థమైంది కదా? p ఒక వాల్యూ ఇచ్చాడు, p 1 యాడ్ చేస్తే 2 యాడ్ చేస్తే 3 యాడ్ చేస్తే అట్లా 50 వరకు యాడ్ చేస్తే ఏవేవి ప్రధాన సంఖ్యలు అన్నాడు. ఈ యాడ్ చేసే ఎలిమెంట్స్ 1 కానీ 2 కానీ 50 కానీ అన్ని దీంట్లో ఉన్నాయి సార్. అన్ని మొత్తము 51 ఫ్యాక్టోరియల్లో ఉన్నాయి. కాబట్టి ఏ నంబరు కూడా ప్రధాన సంఖ్య కాదు. ఇక్కడి వరకు మనం నిన్న చేసాం. ఇదే కంటిన్యూయేషన్ లాజిక్. 13వ నంబర్. ఒక్కసారి క్వశ్చన్ చదవండి. నంబర్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ p ఎన్ని ప్రధాన సంఖ్యలు తీసుకుంటాయి? ఆ p గనక
1999 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1 లెస్ దాన్ పి లెస్ దాన్ 1999 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1999. మూడే ఇక్కడ. పి ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయి, ఆ ప్రధాన సంఖ్యలు ఈ రేంజ్లో ఉండాలి. 1999 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1 నుంచి 1999 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1999. సార్ పి ఈక్వలెంట్ పి ప్లస్ 50 అనేది 51 ఫ్యాక్టోరియల్ ప్లస్ 51, అదే కదా మనం వేసింది, రైట్, ప్లస్ 1. ఓకే, సో ఇదనేది 3తో డివైడ్ అవుతుంది, ఇదనేది 3తో డివైడ్ అవుతుంది. ఈవెన్ నంబర్ కాదు, ఇది 3 తోటి డివైడ్ అవుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? నేను వేసిన వాల్యూ పి ప్లస్ 49కి, పి ప్లస్ 49కి. ఓకే, ఇక్కడ నీట్గా రాస్తాను. పి ప్లస్ 49 వరకు తీసుకున్నాను. పి ప్లస్ 50 తీసుకుంటే పి ప్లస్ 49 ఈజ్ 51 ఫ్యాక్టోరియల్ ప్లస్ 50. ఇది ఈవెన్ నంబర్. నెక్స్ట్ నంబర్ పి ప్లస్ 50 తీసుకుంటే 51 ఫ్యాక్టోరియల్ ప్లస్ 51. ఇది 3తో డివైడ్ అవుతుంది, ఇది 3తో డివైడ్ అవుతుంది. ఇది ఈవెన్ నంబర్, ఇది ఈవెన్ నంబర్. ఆన్సర్ ఈవెన్ నంబర్. నెక్స్ట్ ఇది చూడండి సార్, 1999 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1 లెస్ దాన్ పి లెస్ దాన్. చూడంగానే చాలా కష్టమైన క్వశ్చన్ అని అనిపిస్తుంది. కొంచెం క్వశ్చన్ మళ్ళీ చదివితే పి అనేది నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది, 1999 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2. ప్రైమ్ నంబర్ అనేది న్యాచురల్ నంబర్ యొక్క సబ్సెట్. పి అనేది నెక్స్ట్ నంబర్ ఏమవుతుంది, 1999 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3. నెక్స్ట్ నంబర్ ఏమవుతుంది, 1999 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4. అట్లా ఏ నంబర్ వరకు కావాలి మనకు, 1999 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1998. వీట్లలో ఏది ప్రధాన సంఖ్య అని అడిగాడు. ఇప్పుడే మనం లాజిక్ డిస్కస్ చేసాం. ఇదేమో ఈవెన్ నంబర్, రెండేమో ఈవెన్ నంబర్. ఈవెన్ నంబర్ ప్లస్ ఈవెన్ నంబర్, ఈవెన్ నంబర్. ఈవెన్ నంబర్ అదర్ దాన్ 2 ఏదైనా ప్రధాన సంఖ్య ఉంటుందా? ఉండదు. ఇదేమో 3 తోటి డివైడ్ అవుతుంది. 3 తోటి ఎలా డివైడ్ అవుతుంది, 1999 ఫ్యాక్టోరియల్ అంటే 1999, 1998 అండ్ సో ఆన్ అప్ టు 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. ఈ నంబర్ దేంతో డివైడ్ అవుతుంది, 3 తోటి డివైడ్ అవుతుంది. ఇది కూడా 3 తోటి డివైడ్ అవుతుంది. అంటే ఆన్సర్ 3 తోటి డివైడ్ అవుతుంది. ఆన్సర్ 3 తోటి డివైడ్ అవుతుంది. ఇది ఈవెన్ నంబర్, ఇది ఆడ్ నంబర్ సార్ 1999, కానీ అది ఫ్యాక్టోరియల్. ఫ్యాక్టోరియల్ అంటే ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 వస్తుంది. ఇది ఈవెన్ నంబర్, ఇది ఈవెన్ నంబర్. ఆన్సర్ కూడా ఈవెన్ నంబర్. ఇది కూడా ఈవెన్ నంబర్, ఇది కూడా ఈవెన్ నంబర్. ఆన్సర్ ఈవెన్ నంబర్. 2 కాకుండా ఏ నంబర్ లేదు, అది ప్రైమ్ నంబర్ అయ్యుండి. ఆన్సర్ కూడా మళ్ళీ 0. ఆన్సర్ కూడా మళ్ళీ 0. మంచి క్వశ్చన్ చూడంగానే రైట్ ప్రాబబ్లీ భయపడినట్టు ఉంటుంది, కానీ చాలా ఈజీ. ఇంకొన్ని రోజుల్లో మోస్ట్లీ ఈ వీక్ లో రైట్ ఈ నోటిఫికేషన్స్ అన్ని కూడా, తెలంగాణ నోటిఫికేషన్స్ అన్ని కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శ్రద్ధ పెట్టి చదవండి సార్. 13వ క్వశ్చన్ క్లారిటీ అనుకుంటా, రైట్.